హిట్ మూవీ గురించి చెప్పాలంటే సినిమా అంతగా ఎక్కలేదని చెప్పాలి. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే యావరేజ్ అనిపిస్తుంటుంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోతే సినిమా పర్వాలేదు చూడొచ్చు అనేలా ఉంది. సినిమా ప్లాట్ ఏంటంటే తలకిందులుగా వేలాడదీసి చంపేసిన కొన్ని ఆర్గన్స్ మిస్ అయిన కొన్ని బాడీస్ దొరుకుతాయి. ఈ ప్రాబ్లం మీద సినిమా రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు ఏం ఎక్కలేదు సినిమా. అసలు ఈ సైంధవ్ తీసిన తర్వాత శైలేష్ ఖన్లు ఈ సినిమా తీస్తున్నాడంటే కొద్దిగా డౌటే అనిపించింది. ఎందుకంటే సైంధవ్ సినిమా అసలు ఎంత డిజాస్టర్ చూపించిందో ఈ ఈ ట్రైలర్ చూసాక కొద్దిగా బెటర్ అనిపించింది. కాకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే అంతగా ఎక్కలేదు. ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంటుంది సినిమా చూస్తున్నప్పుడు. అండ్ డైరెక్షన్ పరంగా బాగానే ఉంది, కానీ స్టోరీని నరేట్ చేయడంలో కొద్దిగా ఫెయిల్ అయ్యాడు అనిపిస్తుంది. ఇంకోటి నాని ఎడ్సుడు హిట్ టీంలో లేడేమో అనిపిస్తుంటుంది. ఒక మధ్యలోకి వెళ్ళే సినిమా వెళ్ళిన తర్వాత హిట్ టీం నుంచి తీసేసారేమో అనిపిస్తుంది. ఎందుకంటే 2 స్టేట్స్లో రన్ అవుతుంటుంది స్టోరీ. ఎందుకంటే హిట్ 1లో హిట్ 2లో చూసుకుంటే అక్కడ హైదరాబాద్ కానీ అండ్ తర్వాత సెకండ్ కేసులో వైజాగ్లో కానీ చూపించారు. కానీ ఇక్కడ చూసుకుంటేనంటే 2 స్టేట్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల హిట్ టీంలో లేడేమో అనే ఫీలింగ్ కలుగుతుంటుంది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇక విలన్ ఎంటర్ చేస్తాడు, అది ట్విస్ట్ లేకపోవడం, పైగా విలన్ క్యారెక్టర్ అనేది స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల పెద్దగా ఎక్కలేదు. సిరీస్ అంతగా అనిపించలేదు సినిమా. అండ్ మ్యూజిక్ వైజ్ పర్వాలేదు, అండ్ క్యారెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే నాని యాక్ట్ చేశాడు అనడం కంటే జీవించాడని చెప్పొచ్చు. అసలు పీక్స్లో ఉంటుంది యాక్టింగ్, చాలా బాగా చేశాడు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్కి అంత స్కోప్ లేదు, యావరేజ్గానే ఉంది. అండ్ నాకైతే పర్వాలేదు అనిపించింది. ఇక మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.